విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో వేపగుంట పినగాడి రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన బాధితులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ భరత్ కలిసి లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం ప్రాంత అభివృద్దికి కీలకమని చెప్పారు. వేలాది మంది ప్రజలు ఎదురు చూసిన ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకుని పనులు ప్రారంభించామని తెలిపారు. ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ అందరికీ నమస్కారం. మాట అర్థమవుతుందా? నా మాట మీకు అర్థమవుతుందా? వినిపిస్తుందా? ఎందుకంటే అర్థమవుతుందంటే మాట్లాడతా, లేకపోతే మాట్లాడే ఉపయోగం లేదు కదా. ఇది మనం ఎంతో ఇష్టపడి కష్టపడి మా వీఎంఆర్డీఏ కమిషనర్ తేజభరత్ గారు చాలా పట్టుదలగా చేసిన కార్యక్రమం. మనస్ఫూర్తిగా వీఎంఆర్డీఏ కమిషనర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, వాళ్ళ మంత్రి నారాయణ గారికి మనందరం కూడా చెప్పడం ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీకు ఏమాత్రం మీకు ఏ ఇబ్బంది జరుగుతుంది, ఏ ఇబ్బంది వచ్చినా మేము మా జిల్లాకి అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ రోజు అనుకున్నామనే కాకుండా ఇవాళ 16 లక్షలు ఇవ్వబోతామా, అలాగే రెండో విడత మూడో విడతతో అన్ని క్లోజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మీకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీకు అందే విధంగా చూసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ, మరి ఒక మంచి కార్యక్రమంలో అనుకూలంగా చేసినందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ విశేషంగా ప్రజాప్రతినిధులు, తహసీల్దార్ గారు, పిఓ గారు, ప్లానింగ్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, అలాగే వేపగుంట పెరగాలి రోడ్డుకు సంబంధించి విశేషణ సంబంధిత హౌస్ ఓనర్స్ ఎవరైతే పత్రికలు తీసుకోవడానికి వచ్చారో మరి పత్రికా విలేకరులు నమస్కారాలండి. మనకి బాగాపట్నం ఎయిర్పోర్ట్ జూన్లో ప్రారంభం కాబోతుందండి. ఎయిర్పోర్ట్కి ఫాస్ట్గా చేరుకోవడానికి విశాఖపట్నంలో ప్రధానమైన రోడ్డు ఏదైతే ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారో అటువంటి రోడ్లని దేశంలో 7 రోడ్లు వీఎంఆర్డీఏ, జీవీఎంసీ డెవలప్ చేయడం జరిగింది. సో ఈ 7 రోడ్లలో సుమారు 4.5 రోడ్లు వీఎంఆర్డీఏ చేస్తున్నాము. అందులో మొదటి రోడ్డు తిరుమల మార్గం ఆల్రెడీ అప్డేట్ చేశాము. అలాగే మనం ఏదైతే కంపెన్సేషన్ పేమెంట్ అవుతుందో ఆ ఏరియాలో ఎంక్రోచ్మెంట్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఒక 10 రోజుల వ్యవధిలో అది రిమూవల్ స్టార్ట్ చేస్తాము. లేకపోతే రోడ్డు సమయాన్ని కంప్లీట్ కాదు. ఎంత కష్టపడి పనులు చేసి లాస్ట్కి వర్షం వల్ల రోడ్డు వెళ్ళిపోతారు, లేకపోతే చాలా చెడ్డగా వస్తుంది, ప్రభుత్వం కాదు. సో అందరూ కూడా సహకరించండి. దాన్ని కూడా మాకు త్వరగా రోడ్డు హ్యాండ్ఓవర్ చేస్తే ఫాస్ట్గా చర్య తీసుకుంటాం. ఇంకా ఇక్కడ మంచి వసతులు క్రియేట్ అవుతాయి. రోడ్డు అటు ఇటు దానికి సంబంధించిన గడపలు ఇస్తున్నాము, సోలర్స్ ఇస్తున్నాము, అలాగే డ్రైనేజ్ కూడా దాని వ్యవస్థ కూడా అనుకూలంగా చేస్తా ఉన్నాము. సో మంచి కార్యక్రమం మన సిటీకి అలాగే గ్రామానికి చాలా మంచిగా ఉపయోగపడే కార్యక్రమం. అలాగే ఇక్కడ గతగాడి విలేజ్లో రైతులకు సంబంధించి ఒక రోడ్ డెవలప్మెంట్ రిక్వెస్ట్ చేసేసారు. మనం స్ట్రైట్గా పెట్టాం. సో అక్కడ ఇలా స్ట్రైట్గా పెట్టడం వల్ల. నమస్కారం. ఈరోజు ఏదైతే వేపగుంట పినగాడి రోడ్డు విస్తరణ జరుగుతూ ఉందో దానిలో ఏదైతే ఇల్లు పాక్షికంగా ఇబ్బంది పడ్డ నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వారికి వీఎంఆర్డీఏ కమిషనర్ గారి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. 111 మందికి దగ్గర 76 లక్షల రూపాయలు అందబోతూ ఉన్నాయి. ఈరోజు 47 మందికి ఇచ్చాం. ఇంకా ఓనర్షిప్ అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ తండ్రి కొడుకుల మధ్యలో కానీ ఒక క్లారిటీ వచ్చిన డిపార్ట్మెంట్ కానీ చాలా పద్ధతిగా చేసి ఏ ఒక్క వ్యక్తితో ఒక మాట అనిపించుకోకుండా కార్యక్రమం ముందుకెళ్తూ ఉంది. మనస్ఫూర్తిగా
అలా చేయిస్తున్న మా కమిషనర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ రోడ్డు ప్రభుత్వానికి కానీ మాకు కానీ మీ ద్వారా చాలా మంచి పేరు తెచ్చిన రోడ్డు అవుతుంది. అది గతంలో చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రాంతం వాళ్ళు. చోడవరం మాడుగుల నుంచి సబ్బవరం మీదుగా వచ్చే వాళ్ళు అందరూ ఈ రోడ్డే వాడతారు కాబట్టి మంచి వెసులుబాటు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం.